రోజా అంటి వైసీపీ నేతలు ముద్దపప్పు అని ఎద్దేవా చేసిన నారా లోకేష్ తన సత్తా ఏంటో ప్రాక్టికల్ గా నిరూపించుకున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ రాటు తేలిన ఆయన ఎలక్షన్స్ లో వైసీపీకి సినిమా చూపించారు. చంద్రబాబు వారసుడిగా తన సమర్థత చాటుకున్నారు. రాజకీయ వారసులకు అసలు సిసలు రోల్ మోడల్ గా నిలిచిన లోకేష్ రూట్నే తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫాలో అవుతుండడం చర్చల్లో నలుగుతోంది. ఇప్పుడు కేటీఆర్ ఏంటి, లోకేష్ ని ఫాలో అవడం ఏంటి అనుకుంటున్నారా? మీరు చూడండి. కూటమి అఖండ విజయంలో కీ రోల్ పోషించి ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి గెలిచి తనపై వస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టారు నారా లోకేష్. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పాఠాలు నేర్చుకున్న ఆయన ఒక విధంగా చాలా మందికి రోల్ మోడల్గా నిలిచారు. ఆ క్రమంలో ఇప్పుడు లోకేష్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాలో అవుతున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఆయన వారాల తరబడి అక్కడే ఉన్నారు. తండ్రి బెయిల్ కోసం లాయర్లను సంప్రదిస్తూ బీజేపీ పెద్దలను కలుస్తూ చంద్రబాబుకు బెయిల్ రావడంతో తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా దాన్నే అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ చెల్లెలు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. దాంతో ఆమె బెయిల్ ప్రయత్నాల్లో కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నారు. లోకేష్ మాదిరిగానే ఢిల్లీ మీడియాతో చిట్చాట్ చేస్తున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బీజేపీ కంటే కాంగ్రెస్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కేంద్రానికి అంశాల వారీ మద్దతుపై మాట్లాడుతున్నారు. దాంతో బీజేపీ కవిత విషయంలో ఏమైనా సానుకూలతతో వ్యవహరిస్తుందని కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి సిచ్యువేషన్కి అసలు పొంతనే లేదు. అప్పటి ఎన్నికల సీజన్లో ఏపీలో బీజేపీకి అవసరం చాలా ఉంది. ఏపీలో పొత్తుల కోసం బీజేపీ చూస్తోంది. అయితే తానుగా ముందుకు రాని నేపథ్యంలో లోకేష్ చొరవ తీసుకోవడంతో అది సాధ్యపడిందంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్తో బీజేపీకి ఏ రకమైన అవసరమూ లేదు. అదీ కాక పైగా బీఆర్ఎస్కు స్నేహహస్తం అందిస్తే తెలంగాణలో కాంగ్రెస్కు మరో ఆయుధం అందించినట్లే. బీఆర్ఎస్ని అలా వదిలేస్తే మరింతగా వీక్ అవుతుందని, తెలంగాణలో ఉనికి కోల్పోయే స్థితికి వచ్చిన బీఆర్ఎస్కు సహకరించడం అనవసరమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కీలకమైన సమయంలో బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఏ ఒక్క ఎంపీ గెలవలేదు. దాంతోపాటుగా చూస్తే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న 37% ఓట్ షేర్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోగొట్టుకుంది. 17% బీఆర్ఎస్ పడిపోతే ఆ 20% ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ అయింది. ఎన్నికల్లో ఓట్లు సీట్లు పెంచుకున్న బీజేపీకి బీఆర్ఎస్తో ఎటువంటి అవసరం లేదు. ఇక బీఆర్ఎస్కు ఆ మిగిలి ఉన్న 17% ఓటు బ్యాంకుకి కూడా కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలతో గాలెం వేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ కథ ముగించడానికి కాంగ్రెస్ అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దల సానుకూలత కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు.